ఆ యొక్క ఫిలిష్తీయుల సర్దారుల గుడులు వేలాడుతూ ఉన్నాడు. 2 స్తంభాలకు ఆధారంగా కడితే అక్కడ వేలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభుని మొర పెడుతున్నాడు, అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ గుడంతా కూల్చేసి ఫిలిష్తీయులందరూ హతమైపోయేటట్లు చేస్తాను అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గుడంతా కూల్చాడు. కేవలం సంసోను తన 2 హస్తముల చేత, రిక్త హస్తముల చేత, జుట్టు ఉన్నప్పుడు జుట్టు లేనప్పుడు, అంటే ఇప్పుడు సంసోను బలం జుట్టు కాదు, దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకు జుట్టు పోగానే బలం పోయిందంటే, సంసోను ఏమని నమ్ముతున్నాడు అంటే, నా బలం జుట్టులో ఉందని నమ్మాడు కనుక జుట్టు పోయింది, బలం పోయింది. ఈ దినాన్ని బలం ఏంటి అమ్మా? ఒకవేళ ధనమా, అది రెక్కలు చాపి ఎగిరిపోతుంది. ఒకవేళ అందచందాలా, నువ్వేం చేయకుండానే 40 ఏళ్ళు దాటిన తర్వాత వయసు పెరగటాన్ని బట్టి ముడతలు వచ్చేసేస్తాయి. ఈ సొగసు పోతుంది, సారూప్యం పోతుంది. ప్రియులారా, ఈ దినాన్ని బలమేంటి? అది ఏదైనా అవ్వచ్చు కానీ అది క్షయమైపోయేది. మరి అక్షయమైన బలము పేరు దేవుడే నీకు బలంగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా. దేవునికి స్తోత్రం. అందుకే సంసోను కంటే దావీదు శ్రేష్ఠుడు. దావీదు కంటే సంసోను బలాఢ్యుడు. ప్రియులారా, దావీదు కంటే కూడా. కానీ సంసోను కంటే దావీదు ఎందుకు శ్రేష్ఠుడు అంటే, సంసోను నా బలం నా తల వెంట్రుకలని పలుకుతున్నాడు. దావీదు అంటాడు, యెహోవాయే నా బలం. మాటికి శోధించమాక. నా బలం ఎవరు అనుకున్నావు? నా దేవుడే నా బలం. ఆయన ఆత్మాభిషేకం నా బలం. అంటే ఇప్పుడు ఏమి ఎక్కడికి పోవాలి? ఈ దెలీలా ప్రభువును పట్టుకుంటానికి పోవాలి. ఆయనేమో సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఆయనను సమీపింప తగున. సంసోనుకి ఏం కుదరలేదండి? సరి అయిన ప్రత్యుత్తరం చెప్పటం కుదరలేదు. ప్రియులారా, దేవుని బిడ్డల యొక్క ప్రత్యుత్తరం ఎలా ఉండాలంటే, విచిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వలె ఉండాలి. ఈ దినాన్ని బలం ఏంటి? యెహోవాయే నా బలం అని చెప్పగలిగితే ఎంత ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎరుకు రాజు అంటున్నాడు, నా గోళ్ళే నా బలం. నిజంగానే అవి దుర్భేద్యమైనవి, ఎవడు పొడగొట్ట చాలనివి. ప్రియులారా, అంత బలమైన గోడలు వరకు ఉన్నాయి. ప్రభు అంటాడు, యెహోషువా, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడని చెప్పాను పిలిచిన రోజున. ఈ రోజున కొంచెం మారుస్తున్నాను. నీ యొక్క వాగ్దానాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నా. ఏంటో ఎక్స్టెన్షన్ అంటే, ఏ గోడలు కూడా నీ ఎదుట నిలబడలేవు, ప్రాకారములను దాటిస్తాను, నీ ఎదుట ప్రాకారాలను కూలుస్తాను అంటున్నాడు ప్రభు. ప్రియులారా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమండి, నిబంధన మందసాన్ని యాజకులు మోస్తూ ఉండగా దేవుని ప్రజలందరూ ప్రియులారా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ యెరికో పట్టణపు గోడలు చుట్టూ తిరిగి వస్తున్నారు. రోజుకు ఒకసారి. ఈ మొదటి రోజు ఒకసారి తిరిగి వచ్చారు, ప్రదక్షిణ చేశారు. రెండవ రోజు మరి ఒకసారి, 3, 4, 5, 6 మరి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చారు. 7వ మారు ప్రభు అంటున్నాడు, ఈ దినం 7వ రోజు కనుక మీరు 7 మార్లు తిరిగి రండి ఆ యెరికో పట్టణం చుట్టూ అన్నాడు. కాబట్టి వీళ్ళు వెళ్ళి 7 మార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగి వస్తున్నారు. 6 రోజుల వరకు ఒక్కొక్కసారి, 7వ రోజు 7 మార్లు. ప్రియులారా, వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా 6 మార్లకి ఏం కలగల. 7వ మారు పెద్ద కేకలు వేస్తూ వాళ్ళ గోడల చుట్టూ తిరిగి వస్తుండగా, ప్రదక్షిణ చేస్తుండగా, ఓ ప్రియులారా, దేవుని యొక్క కార్యం, దేవుని హస్తము ఆ గోడలను కదిలించి వేసింది. గోడలన్నీ కూలిపోయాయి. ఇప్పుడు యెరికో రాజుకి సైన్యానికి ఉన్న బలం ఏంటంటే గోడలే గనక ఈ గోడలు పడిపోవని వారు ధైర్యంగా ఉన్నారు. వారి యుద్ధానికి సిద్ధంగా లేరు. దేవుని ప్రజలు ఎక్కువ వెళ్ళి ఆ పట్టణంలో సమస్తాన్ని కాల్చివేసి ఆ పట్టణాన్ని ప్రియులారా స్వాధీనపరుచుకున్నారు. చాలా తేలిగ్గా యెరికో పట్టణాన్ని చేయించారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ యెరికో పట్టణంలోకి వెళ్ళకములు ప్రభు వారితో ఏం చెప్పాడంటే, యెరికో పట్టణంలో విలువైన సొమ్ములు ఉన్నాయి కానీ శపితమైనవి. చెప్పండి, విలువైనవే కానీ. వెరీ గుడ్. చేస్లో ఉన్న దేవుని బిడ్డలు కూడా చెప్తారా? అమ్మ చెప్తారా? చెప్పండి, విలువైనవే కానీ శపితమైనవి. బిడ్డ చాలా జాగ్రత్త సుమా. అమ్మ, కొన్ని విలువైన వస్తువులు అయి ఉండొచ్చు కానీ అవి శపించబండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీధులు ఎక్కడైనా ఒక కొబ్బరికాయ కనపడి ఉండొచ్చు, విలువైంది, 30 రూపాయలు ఖరీదు దాన్ని. కానీ గప్పుకుని ఇంటికి తెచ్చుకోమాక. దాని వెనకాల ఏ చీకటి శక్తులు ఉండి నీకు తెలియదు. నేను ప్రేమతో నీతో చెప్తున్నాను ప్రియులారా, విలువైనవే కానీ శపితమైనవి. యెరికో పట్టణంలో విలువైన బంగారం ఉంది, వెండి ఉంది, షినారు దేశపు వస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా విలువైనవి, బహు ఖరీదైనవి కానీ శపించబడినటువంటివి. ప్రియులారా, శపితమైనవి ఉన్నాయి. శపితమైన వాటిని మనం తెచ్చుకోకూడదు. వింటున్నారా? దేవుని బిడ్డలు విలువైనవి అయి ఉండొచ్చు గాక అవిశ్వాసుల యొక్క వస్త్రాలు కట్టుకోకూడదండి.
యాలియన్గా ఒక మనిషి ఉపయోగించిన వస్తువుకి అతని అభిషేకము దానికి అంటుకుంటుంది. ఒకవేళ అతను ఆత్మీయుడైతే ఆత్మ సంబంధమైన అభిషేకం అంటుకుంటుంది. ఒకవేళ వాడు ప్రియుల లోకస్తుడైతే లోక సంబంధమైన అభిషేకం అంటుకుంటుంది. నేను